నమస్తే. బీఆర్ఎస్ భవన్లో కాళేశ్వరం సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ హరీష్ రావు గారు అయితే చేశారు. దాని మీద అయితే మాట్లాడతామంటూనే బీఆర్ఎస్ నాయకులు రాకేష్ రెడ్డి గారు అయితే ఉన్నారు. సరే, ఎలా ఉంది అసలు ప్రజెంటేషన్? జరుగుతున్నంతసేపు నిశ్శబ్దంగా చూస్తూ ఉన్న తరుణం కనబడతా ఉంది. ఎలా అనిపించింది? వాస్తవానికి కాళేశ్వరం మీద మొదటి నుండి అనేక ప్రశ్నలు, అనేక దుష్ప్రచారాలు జరిగినాయి. వాటన్నిటిని పటాపంచలు చేస్తూ ఈరోజు హరీష్ రావు గారు తెలంగాణ భవన్లో చేసినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవుతుందో ఇది నిజంగా అద్భుతము. చాలా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చడమే కాకుండా మన ప్రాజెక్టు యొక్క గొప్పతనం, అంటే ఒక ఇంజనీరింగ్ మార్వల్ అని చెప్తున్నటువంటి ఆ స్థితి నిజంగా అందరికీ కూడా ఒక గర్వకారణం. వాస్తవానికి ఏంటంటే ఎక్స్పెండిచర్ పెరిగిందని, లేదైతే నీళ్లు లేని చోట కట్టిందని, లేకపోతే ఆ ప్రాజెక్టు మొత్తం కూలిందని, ఇట్లా అనేక రకాల దుష్ప్రచారాలు జరిగినాయి. కానీ వాస్తవం ఏంది, అబద్ధం ఏంది అనేది ఈరోజు ఈ హరీష్ రావు గారి ప్రజెంటేషన్తో తేటతెల్లం అయిపోయింది. కాబట్టి ఇదే విషయాన్ని వారు కాళేశ్వరం కమిషన్ దగ్గర కూడా చెప్పనున్నారు. ఈ రాష్ట్రంలో 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏ ఒక్క హామీని కూడా ఈ 18 నెలల కాలంలో నెరవేర్చినటువంటి ఒక పరిస్థితుల్లో ఈరోజు ప్రజల దృష్టిని మళ్లించడానికి కమిషన్ పేరు మీద ఈరోజు అందరినీ పిలిచి బీఆర్ఎస్ పార్టీని బదనాం చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు. బీఆర్ఎస్ పార్టీని దాని మీద బురద వెళ్ళేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇప్పుడు ఈ కాళేశ్వరం కమిషన్ ముందు ఈరోజు హరీష్ రావు గారు ఏదైతే ప్రజెంటేషన్ ఇచ్చిందో ఆ వాస్తవాలని చెప్పనున్నారు. సామాన్య ప్రజలకు కూడా, అంటే అసలు ఇరిగేషన్ గురించి అవగాహన లేనటువంటి కామన్ పీపుల్కి కూడా ఈరోజు అది అర్థమయ్యే విధంగా హరీష్ రావు గారు కళ్ళకు కట్టినట్టుగా చెప్పినటువంటి తీరు నిజంగా అద్భుతం. రేవంత్ రెడ్డి గారు నిన్న ఏదైతే ఒక సభలో కేసీఆర్ గురించి మాట్లాడుతూ ఒక్క నోటీస్కి ఎందుకు భయపడతా ఉన్నారు, ఒక నోటీస్ ఇచ్చారు దానికే అల్లాడిపోతా ఉన్నారు, జూన్ 5కు రమ్మంటే 11వ తారీఖు వస్తూ ఉన్నారు అన్నట్టు కూడా కాంగ్రెస్ వర్గాలు చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి కూడా నిన్న అనడం జరిగింది. ఎలా వస్తున్నారు? ఇప్పుడు భయపడేది ఏముంది? మేము రానని ఏం చెప్పలేదు కదా, కేసీఆర్ గారు రానని ఏం చెప్పలేదు కదా, వస్తామని చెప్పారు. వారు కొంత సమయం కోరిళ్ళు, కావాల్సినటువంటి ఆధారాలన్నీ కూడా సేకరించుకొని వారు వెళ్తారు. ఆ స్వేచ్ఛ ఉంది కదా, వారు చెప్పిన రోజే రావాలనేది ఏముంటుంది? మరొక రోజు కూడా మనం సమయం అడిగేటువంటి స్వేచ్ఛ కూడా ఉంది. కాబట్టి ఆ స్వేచ్ఛను వినియోగించుకొని వారు మరొక రోజు అడిగారు. తప్పకుండా హరీష్ రావు గారు వెళ్తారు, కేసీఆర్ గారు వెళ్తారు. వాస్తవం ఏందో తెలంగాణ ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఏం చెప్తారు ఫైనల్గా? ప్రజలకి ఏం చెప్తారు? అంటే తప్పుడు ఆరోపణలు చేస్తూనే ఉంది కాంగ్రెస్ పార్టీ, మీరేం చెప్పదలుచుకున్నారు? అంటే బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందే బీఆర్ఎస్ పార్టీ మీద కక్ష తీర్చుకోవడానికి అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారం ఉంది. మొదటి నుండి ఎలక్ట్రిసిటీ ఒప్పందాల మీద కమిషన్ వేయడం జరిగింది. ఆ తర్వాత ఫార్ములా రేస్ మీద కమిషన్ వేయడం జరిగింది. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ వేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ మీద కక్ష తీర్చుకోవడానికి అనేటువంటి వాస్తవం ఈరోజు ప్రజలకి ఒక్కొక్కటిగా అన్నీ అర్థమవుతున్నాయి. ఫార్ములా రేస్ వద్దన్నారు, 700 కోట్ల రూపాయలు బెనిఫిట్ చేసేటువంటి ప్రాజెక్టును వద్దని ఈరోజు 200 కోట్ల రూపాయలు పెట్టి మీరు అందాల పోటీ నిర్వహించండి. దానివల్ల రాష్ట్రానికి ఒరిగింది ఏముంది? రాష్ట్ర ప్రతిష్టకు భంగం కలగడం తప్ప దానివల్ల ఒరిగింది ఏం లేదు.